హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ప్రతి ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభించడం జరుగుతుంది. ఈరోజు టాపిక్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారైతే ఒక హామీని ఇవ్వడమైతే జరిగింది. ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఆ హామీ ఏమిటి అంటే మహాలక్ష్మి అనేటటువంటి పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పేద ఆడబిడ్డలందరికీ కూడా ఒక్కొక్కరికి నెలకి 2,500 రూపాయలని వారి ఖాతాలో జమ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. వీరి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క మహిళలకి 2,500 రూపాయలని ఖాతాలలో జమ చేయాలి అనేటటువంటి గొప్ప నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క డబ్బులు ఎవరికి ఇస్తారు, ఏ కేటగిరీస్ మహిళలకి ఇస్తారు, వారికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏంటి, మళ్ళీ దీనికి ఏమైనా అప్లికేషన్ చేసుకోవాలా అనేటటువంటి పూర్తి క్లారిటీ వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి మహిళ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా హైప్ పాయింట్స్ కూడా వస్తాయి. హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ పథకాలకి సంబంధించిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే గతంలో చెప్పిన విధంగా ఈ యొక్క 2,500 రూపాయలని ప్రతి మహిళ ఖాతాలో వేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇదివరకు మేనిఫెస్టోలో భాగంగా ప్రతి మహిళకి ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని కాస్త సవరణలు చేసి ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు అంటే పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో ఒంటరి మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఈ విధంగా పెన్షన్ కేటగిరీలో ఎవరైతే ప్రభుత్వ ధనాన్ని పొందుతున్నారో ఆ విధంగా ప్రభుత్వ ధనాన్ని పొందేటటువంటి పెన్షన్దారులు కానివ్వండి, ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్గా వర్క్ చేస్తున్నటువంటి జాబర్స్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగ మహిళలు కానివ్వండి, ఎవరైనా కూడా ప్రభుత్వ సొమ్ముని నేరుగా ఈ విధమైనటువంటి లబ్ధి పొందేటటువంటి వారికైతే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ అయితే వర్తించదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇక వీళ్ళను మినహాయించి ఎవరికైతే వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్, ఆదాయపు సర్టిఫికెట్లో వారి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారైతే 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్నట్టయితే వారికి 2 లక్షల లోపు అయితే ఇన్కమ్ ఉండాలి ప్రతి మహిళకి కూడా. ఆ విధంగా ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టయితే వారికి కూడా ఈ పథకంలో భాగంగా మీకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఇంకా మన గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్లుగా కానివ్వండి, లేదా వార్డు మెంబర్లుగా కానివ్వండి, అంగన్వాడీ టీచర్లుగా కానివ్వండి, ఉప సర్పంచ్లుగా కానీ ఎన్నికైనటువంటి మహిళలకి కూడా ఈ డబ్బునైతే అంటే ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఈ విధంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులైతే మీ ఖాతాలలో జమ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి నిరుపేద మహిళలందరికీ కూడా ఈ పథకంలో భాగంగా డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది. దీనికి డేట్ని కూడా మనకి ఏప్రిల్ మంత్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఎవరెవరికి ఇస్తారో నేను క్లారిటీగా చెప్పడం జరిగింది. కావలసినటువంటి డాక్యుమెంట్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఒక చిన్న సర్వే కూడా మీ ఇంటింటికి జరపడం అయితే జరుగుతుంది. మీ లోకల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఇక్కడ మనకి ఆశా వర్కర్లు కానివ్వండి, ఈ యొక్క సర్వేనైతే పూర్తి చేస్తారు. సర్వేకి వచ్చినప్పుడు మీకు ఏవైతే ఉన్నాయో వారు అడిగేటటువంటి క్వశ్చన్స్కి తగ్గట్టుగా ఉన్నవి ఉన్నాయి అని చెప్పేసి, లేనివి లేవు అని చెప్పేసి మీరైతే చెప్పవలసి ఉంటుంది. వారికి మీరు చూపించాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు, మీ యొక్క పాన్ కార్డు, అదేవిధంగా మీకు సంబంధించి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఆర్సీ కార్డుని కూడా అంటే మీ పేరు మీద, మహిళ పేరు మీద ఉంటేనే మీరు చూపించాల్సి ఉంటుంది. దానితో పాటుగా మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ కూడా మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ సర్వేని విజయవంతంగా చేసుకొని మీరు ఈ 2,500 రూపాయలు కూడా పొందుతారు అని మన
తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.